హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక రెండు విషయాల గురించి మాట్లాడతాను. ఒకటేమో మన హేటర్స్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ పడాల ఓటింగ్ పర్సంటేజ్ బయటకు వచ్చిన తర్వాత దాని గురించి కొన్ని ఏడుపులు మొదలైనాయి అన్నమాట. ఆ ఏడుపుల గురించి తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, నా నమ్మకం గెలిచింది. బేసిక్గా పండ్లు కాచే చెట్లకి రాళ్ళ దెబ్బలు అని చెప్పేసి సామెత ఉంది వెనకటి. ఇప్పుడు కళ్యాణ్ పడాల లాంటి వ్యక్తిని చూస్తే నాకు అదే అనిపిస్తుంది అనమాట. సాయం చేద్దాం అనుకొని ఒక మంచి మనసుతో ప్రజలకి ఏదో ఒకటి చేయాలి, నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన పన్ను ఏదైతే ఉందో ఈరోజు ఆయనకు అదే రివర్స్ అయింది. ఆయన మీద నెగిటివ్ రావడానికి కారణమైంది, ఆయన మీద ట్రోల్స్ రావడానికి కారణమైంది, ఆయన మీద ఎలిగేషన్ రావడానికి కారణమైంది. నిజంగా ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది మంచి చెయ్యడం కూడా ఈ రోజుల్లో తప్పేమో అని. ఇప్పుడు నేను నమ్మకంగా కళ్యాణ్ పడాల తప్పు చెయ్యడు, కళ్యాణ్ పడాల ఈజ్ కరెక్ట్ పర్సన్ అని చెప్పినప్పుడు ఎంతమంది నన్ను తిట్టారండి? ఒక యూట్యూబ్లోనే కాదు, ఇన్స్టాగ్రామ్లో కూడా తిట్టిన వాళ్ళు ఉన్నారు నన్ను. మీరు కావాలని కళ్యాణ్ కవర్ చేస్తున్నారు, తప్పు చేసినప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడతారా, అక్కడ మీకు ఆ తప్పు చేశాడనడానికి తప్పు చేయలేదనడానికి సాక్ష్యం చూపించండి, ఇలాంటి మాటలనే మాట్లాడారు అనమాట. ఇప్పుడు ఆడిపోయారు వాళ్ళందరూ. క్లియర్గా అర్థమైపోయింది కదా, తప్పు చెయ్యలేదు కళ్యాణ్ పడాల మీద వచ్చిన నింద తప్పుడు నింద అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోయింది కదా. నవీన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ నవీన్ అనే వ్యక్తి వాళ్ళ నాన్న దగ్గర కళ్యాణ్ పడాల పేరు చెప్పి డబ్బులు తీసుకున్నాడు అనే విషయం వాళ్ళ నాన్నగారు చెప్పారు. హరికృష్ణ అనే వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నగారు చెప్పారు. వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట అది. దాన్ని పట్టుకొని డబ్బులు కళ్యాణ్ పడాల దొబ్బేశాడంట, డబ్బులు కళ్యాణ్ పడాల తీసుకున్నాడంట, 12 లక్షలు పెట్టి తీసుకొని చెప్పి పెయిడ్ ప్రమోషన్ చేశాడంట అని చెప్పేసి రచ్చ చేశారు, నెగిటివ్ చేశారు. అది కూడా సాంగ్ రిలీజ్ అవ్వబోతుంది, తన కెరియర్కి చాలా ఇంపార్టెంట్ అనే ఒక సిచ్యువేషన్లో. ఇప్పుడు కానీ ఈ సాంగ్ హిట్ కాకపోతే తన కెరియర్ క్లోజ్, ఇంకా లేదు, తన కెరియర్ ఉండదు. అలాంటి ఈ సిచ్యువేషన్లో, తన సాంగ్ వచ్చే సిచ్యువేషన్లో ఇలాంటి కాంట్రవర్సీలు లేపుతారా బయటికి? కొంచెమన్నా సెన్స్ ఉందా, కామన్ సెన్స్ ఉందా? మీ వ్యూస్ కోసం, మీ లైక్స్ కోసం, మీ గ్రోత్, యూట్యూబ్ గ్రోత్ కోసం కాంట్రవర్సీ టాపిక్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసి పడేశారు. ఇష్టం వచ్చినట్టు. మొన్న వచ్చింది కదా ఒక అమ్మాయి, నా వీడియో కిందకి ఆవిడ చూస్తున్నట్లయితే నేను పెద్ద ఒక మాట అని చెప్పి తెగ ఫీల్ అయిపోయింది కదా మొన్న ఒక అమ్మాయి. నేను చెప్పాను కదా నేను వీడియోలో. ఆ అమ్మాయి ఇప్పుడు ఏ సమాధానం చెప్తుందండి? నువ్వు చూస్తున్నట్లయితే నీకే చెప్తున్నావు అమ్మాయి, నీకే చెప్తున్నా, నువ్వు చూస్తున్నట్లయితే ఈ వీడియో నువ్వు సమాధానం చెప్పు. నా కళ్యాణ్ పడాల గురించి వీడియో పెట్టావు కదా నీ యూట్యూబ్లో, నా లింకు నా ఛానల్ కిందనే పెట్టావు కదా డైరెక్ట్గా. ఇప్పుడు ఏం చెప్తావు అని అడుగుతున్నా. అంటే ఇష్టం వచ్చినట్టు ఒక అబ్బాయి కెరియర్ నాశనం అయిపోతుందని కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేస్తారా? ఇప్పుడు అర్థమైపోలా? కృష్ణ వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నగారే చెప్పారు. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారే డైరెక్ట్గా ఏమని, కళ్యాణ్ పడాల పేరు చెప్పి నవీన్ అనే వ్యక్తి తీసుకున్నాడు తప్ప కళ్యాణ్ పడాలకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సంబంధం లేదు. మరి కళ్యాణ్ పడాల తీసుకొని ఉండి తన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి బయటపెట్టడం పెద్ద పనే? కళ్యాణ్ పడాల బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ బయటపెట్టడం పెద్ద పనే? మరి లేదే, బయటపెట్టలేదు. మరి తను ఒక వ్యక్తితో జరిగిన చాట్లో క్లియర్గా చెప్పాడంట. ఆ చాట్ నేను ఇక్కడ పర్సనల్ చాట్ పెట్టకూడదు కాబట్టి నేను పెట్టట్లేదు. కాబట్టి ఆ పర్సనల్ చాటు ఒక వ్యక్తి నాకు పంపించాడు అనమాట, ఆ సాయి అనే వ్యక్తి. సో కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, నిజాలు తెలుసుకోకుండా, ఎవరు ఏంటి అనేది తెలుసుకోకుండా మీరు మీ వ్యూస్ కోసం అయితే దయచేసి వీడియోలు చేయొద్దు. నన్ను అంటారు వ్యూస్ కోసం చేస్తున్నా అని. వ్యూస్ కోసం చేసేవనేది కాంట్రవర్షియల్ టాపిక్ని కళ్యాణ్ పడాలకి నెగిటివ్గా మాట్లాడేవనిగా. 4 నెలల నుంచి వాళ్ళ మీద వీడియోలు చేస్తున్నాను, నాకు తెలియదా? నన్ను అంటారు అందరూ, మీరు నిజం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు, మీరు సాక్ష్యం లేకుండా మాట్లాడుతున్నారు. 4 నెలల నుంచి మా కళ్యాణ్ మీద వీడియోలు చేస్తున్నాను. 3 నెలలు 24 గంటలు లైవ్లో కళ్యాణ్ పడాల వ్యక్తిత్వాన్ని చూసినాను. నాకు తెలీదా కళ్యాణ్ ఏంటో? సాక్ష్యం కావాలా దానికి కళ్యాణ్ ఏంటో చెప్పడానికి? కాబట్టి ఇంకొకసారి ఇలాంటి లఫుట్ వ్యాఖ్యలు చేసి, లఫుట్ వీడియోలు చేసి, లఫుట్ అలిగేషన్స్ చేశారంటే మాత్రం చాలా చాలా దారుణంగా మాట్లాడాల్సి వస్తుంది ఇక పైన.
డైరెక్ట్గా నేను అనకూడదు. నేను చాలా నాకు ఎంత కోపం వస్తుందంటే కళ్యాణ్ మీద జరిగినటువంటి దారుణానికి చాలా చాలా కోపం వస్తుంది. నాకైతే కంట్రోల్ చేసుకుంటున్నాను. బూతులు వాడకూడదు అని చెప్పేసి నాకు ఒక అక్కగారు సలహా ఇచ్చారు కాబట్టి నేను దాన్ని వాడట్లేదు. బూతులు మాట్లాడట్లేదు, ఎక్కువ తిట్టట్లేదు. ఇకపోతే దాని సంగతి పక్కన పెడితే, ఇకపోతే మన హేటర్స్ కొంతమంది కళ్యాణ్ పడాలాకి 65% ఓటింగ్ వచ్చింది అని హాట్‌స్టార్ చెప్పిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే అందరూ కలిసి ఎబ్బీదడిపోతున్నారనమాట. మేము ఎవరైతే ఆ విషయాన్ని మా వీడియోలో ప్రస్తావించామో అందరి వీడియోల కిందకి వెళ్ళి మీకు పని పాట లేదా, మీకు కంటెంట్ లేకపోతే వేరే కంటెంట్ చేయండి, కళ్యాణ్ తనుజ మీద భజన చేస్తూ కూర్చుంటారు, ఎన్నాళ్ళు వాళ్ళ మీద వీడియోలు చేస్తారని చెప్పేసి చచ్చిపోతున్నారనమాట. ఎవడి బాధ వాడిది. తనుజ గారి ఫ్యాన్స్ ఏమో ఇంకో రకంగా మాట్లాడతారు. కళ్యాణ్ గారి ఇండివిజువల్ ఫ్యాన్స్ ఏమో మ్యూచువల్ ఫ్యాన్స్ నేను చేసిన వీడియో కింద నా మీద అరుస్తారు. ఒక్కొక్కరి బాధ ఒక్కొక్కటి. ఏ విషయం వచ్చినా ఈ ఫ్యాన్ వార్లు మాత్రం ఆపరు. దిక్కుమాలిన ఫ్యాన్ వార్లు ఎంతకాలం కొట్టుకుని తెస్తారు రా బాయ్, నాకు అర్థం కాదు. 65%తో గెలిచాడు అనే విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు దానికి ఏమైంది? మేము వీడియోలు చేస్తే దానికి ఏమైంది? వాళ్ళు భజన చేస్తున్నాం అంటే వాళ్ళు ఇష్టం కాబట్టి చేస్తున్నాం. వాళ్ళ మీద హేటర్స్కి చెప్తున్నాం. ఫ్యాన్స్ వారుల సంగతి పక్కన పెడితే హేటర్స్కి చెప్తున్నా, వాళ్ళంటే ఇష్టం కాబట్టి వాళ్ళ మీద వీడియోలు చేస్తాము. తప్పేముంది? ఇప్పుడు మీకు సంబంధించినటువంటి కంటెస్టెంట్ తక్కువ చేసి మాట్లాడి మావాడు గొప్ప అని చెప్పుకుంటే మీరు ఫీల్ కావాలి. మావాడికి ఇంత వచ్చిందంటే చాలా గొప్ప విషయం అని చెప్పేసి మేము సంబరపడి వీడియోలు చేస్తే మీకు వచ్చిన నష్టం ఏందని అడుగుతున్నా. ఒక్కటి చెప్పండి నాకు. కాబట్టి మేము వీడియోలు చేస్తాం, వాళ్ళ మీద చేస్తూనే ఉంటాం. బిగ్ బాస్ సీజన్ 10 కాదు, ఇంకో 10 సీజన్లు వచ్చినా సరే వాళ్ళ మీద వీడియోలు చేస్తూనే ఉంటాం, వాళ్ళిద్దరి మీద. ఒకవేళ వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళకి వేరే లైఫ్ పార్ట్నర్స్ వచ్చారంటే అప్పుడు విడివిడిగా చేస్తాం వీడియోలు. అప్పటి వరకు మ్యూచువల్ ఫ్యాన్స్గానే వాళ్ళిద్దరి మీద కలిపి వీడియోలు చేస్తాం, వాళ్ళిద్దరి గురించి వీడియోలు చేస్తాం. అప్పటి వరకు అర్థమైందా? ఇంకా ఏదో ఎక్స్ట్రా మాట్లాడదు దయచేసి నా దగ్గరకు వచ్చి. నా దగ్గర కానీ వేరే వాళ్ళ దగ్గర కానీ ఒకటేమైనా కామెంట్లు అనమాట. ఎక్కడ చూసినా ఎక్కడైనా సరే విపరీతమైన నెగిటివ్ కామెంట్లు వచ్చినాయన్నమాట. నేను చాలా చూశాను. అది నాకు నచ్చలేదు. సో నచ్చలేదు కాబట్టి స్పందించాను, నచ్చలేదు కాబట్టి మాట్లాడుతున్నాను. వాళ్ళంటే నాకు ఇష్టం కాబట్టి నేను మాట్లాడతాను. ఎవరైనా సరే వాళ్ళ మీద అభిమానంతోనే మాట్లాడతారు. కళ్యాణ్ పడాలని గొప్పోడు అని చెప్తే మీరు తట్టుకోలేకపోతే ఎవడేం చేయలేడు. కళ్యాణ్కి పడాల గొప్పతనాన్ని ఒప్పుకోలేకపోతే ఎవడేం చేయలేడు దానికి. మీరు ఎంత ఏడ్చినా, మీరు ఎంత మొత్తుకున్నా, మీరు ఎంత సచ్చినా సరే కళ్యాణ్ పడాల ఎదుగుతాడు, కళ్యాణ్ పడాల సక్సెస్ అవుతాడు. మీరు ఎన్ని కుట్రలు చేసినా సరే, మీరు ఎన్ని ఆరోపణలు చేసినా సరే, కళ్యాణ్ని డిగ్రేడ్ చేయాలని, కళ్యాణ్ని తక్కేయాలని చెప్పి మీరు ఎంత ప్రయత్నిస్తారో అతను ఎంత ఎదుగుతాడు. హేటర్స్కి ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను. మీకు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా మీకు ఇదే మీ పద్ధతి మారదులేండి, అది వేరే విషయం. కానీ మీరు ఎవరైతే తొక్కేయాలని చూస్తున్నారో మేము లేపడానికి మేము ఉన్నాం. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. మీరు ఎంత తొక్కేయాలని చూస్తారో మేము అంత లేపుతాం. ఎంత లేపుతామో కళ్యాణ్ పడాలి అంత లేస్తాడు. మా లాంటి వాళ్ళు ఉన్నంత వరకు కళ్యాణ్ వెంట్రుకు కూడా బీకలేరు. ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నాను. మా లాంటి వాళ్ళు ఉన్నంత వరకు కళ్యాణ్ పడాల వెంట్రుక కూడా పీకలేరు మీరు. దట్స్ ఇట్. మీరేమనుకుంటున్నారు దీని మీద కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి. ఈ విషయం అందరికీ తెలియాలంటే హైప్ బటన్ కొట్టండి. ఖచ్చితంగా హైప్ బటన్ అయితే కొట్టండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో. లైక్, హైప్, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు. లైక్, హైప్ కొట్టి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి. ఈ విషయం అందరికీ తెలియాలి. ఓకేనా? ఫైనల్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.